సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఎగ్జామ్షన్స్ గురించి కంటిన్యూ చేసుకుంటూ ఎక్కడ వరకు వచ్చామమ్మా? హాస్పిటల్ హెల్త్ కేర్ సర్వీసెస్ వరకు వచ్చాం కదమ్మా. ఓకే, సో ఇక్కడ ఒక సర్క్యులర్ ఉందమ్మా, సర్క్యులర్ చూడండి. సర్క్యులర్ నెంబర్ 32/6/2018. The entire amount charged by them from the patients, including the retention money and fee payments made to the doctors, etc., is towards the healthcare services provided by hospitals to the patients is exempt అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ పైన ఒకసారి పాయింట్ చూడండి. In the suppose hospitals charge the patient say 10,000 and pay to the consultant or technician only 7,500 and keep the balance for the providing ancillary services, which include nursing care, infrastructure facilities, paramedic care, emergency services, checking of temperature, weight, blood pressure, etc. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఒక పేషెంట్ దగ్గర నుంచి టోటల్ గా 1 లక్ష రూపాయలు కలెక్ట్ చేశారమ్మా. అందులో కన్సల్టింగ్ డాక్టర్ ఉంటాడు కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ డిసీజ్ ఇప్పుడు అందరు డాక్టర్స్ ని ఎక్స్క్లూజివ్ గా హాస్పిటల్స్ అపాయింట్ చేసుకోలేవు, ఎందుకంటే వాళ్ళకి అంతంత శాలరీస్ పే చేసి ఏం చేయలేరు, డాక్టర్స్ ని అపాయింట్ చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్ కాల్ బేసిస్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు అనుకోమ్మా, ఒక స్పెసిఫిక్ గా ఒక పేషెంట్ వస్తే సపోజ్ వీడికి కిడ్నీ స్పెషలిస్ట్ ఉన్నాడమ్మా. ఆ కిడ్నీ స్పెషలిస్ట్ మన దగ్గర లేడు, లేకపోయినా ఏం చేస్తామంటే ఈ ఆన్ కాల్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళని పెట్టుకుంటాం. వాళ్ళు వచ్చి కిడ్నీ పేషెంట్ వచ్చాడు అనగానే ఈ హాస్పిటల్ వాళ్ళు వాడికి ఇన్ఫార్మ్ చేస్తారు. వాడు వచ్చి ఏం చేస్తాడు, ఇక్కడ పేషెంట్ చూసుకుని వెళ్తాడు అనమాట. సో ఒక పేషెంట్ దగ్గర నుంచి ఒక 1 lakh కలెక్ట్ చేశారు అనుకోమ్మా, అందులో ఒక 30,000 40,000 తీసుకుంటాడు వాడు. ఓకే, సో మిగిలిన అమౌంట్ అంతా కూడా హాస్పిటల్ ఏం చేస్తుంది, వాడి రిమైనింగ్ మెయింటెనెన్స్ కి వాడుతుందంట. ఓకే, సో ఇప్పుడు హాస్పిటల్లో వాడు అంటే హాస్పిటల్లో డాక్టర్ ప్రొవైడ్ చేసింది హెల్త్ కేర్ సర్వీసెస్, ఈ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తుంది హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే రెండు కూడా హెల్త్ కేర్ సర్వీసెస్ అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, సో దేని మీద మనం అమౌంట్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అంటే దేని మీద అమౌంట్ ఎక్స్ట్రా జిఎస్టీ అనేది కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సార్ ఇక్కడ హాస్పిటల్ కి ఇప్పుడు కొత్తగా ఆన్ కాల్ కన్సల్టెంట్ డాక్టర్ ఉన్నాడు కదమ్మా, వాడు ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాడు సర్వీసెస్? హాస్పిటల్ కి. హాస్పిటల్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? పేషెంట్ కి. సో యాక్చువల్ గా హాస్పిటల్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది ఎవరు ఇస్తున్నారంటే డాక్టర్ అని చెప్పేసి అనడానికి లేదమ్మా. అంటే ఈ హాస్పిటల్ కి ఇస్తున్న సర్వీస్ హెల్త్ కేర్ సర్వీసే, ఈ హాస్పిటల్ పేషెంట్ కి ఇస్తున్న సర్వీస్ ని కూడా హెల్త్ కేర్ సర్వీస్ అని చెప్పేసి అని చెప్తూ ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేశారు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొకటి చూడండి. అదర్ సప్లైస్ ఆఫ్ ఫుడ్ బై హాస్పిటల్ టు పేషెంట్స్ ఆర్ దేర్ అటెండెంట్స్ టు విజిటర్స్ ఆర్ టాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఫుడ్ సప్లైస్. Health care services provided by a clinical establishment will include food supply to patients, but such food may be prepared by the canteens run by the hospitals or may be outsourced by the hospitals from the outdoor caterers. When outsourced, there is no ambiguity that the suppliers shall be charged tax as applicable and hospital will get no ITC. ఇక్కడ సపరేట్ గా ఎవరైతే సప్లయర్ బయట నుంచి వస్తాడో వాడు మాత్రం ఏం చేయాలంటమ్మా, ఖచ్చితంగా ట్యాక్స్ అనేది లెవీ చేస్తాడు. ఓకే, ఫుడ్ సప్లైడ్ టు ఇన్ పేషెంట్స్ యాజ్ అడ్వైజ్డ్ బై ద డాక్టర్స్ ఆర్ న్యూట్రిషన్స్ is a part of composite supply and health care and not separately taxable. అంటే మీకు సపోజ్ ప్యాకేజ్ మాట్లాడారు, ఆ ప్యాకేజ్ లోనే పార్ట్ గా ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారు. ఎవరు సప్లై చేస్తున్నారు? ఆ హాస్పిటలే మీకు ఇన్ పేషెంట్స్ కి ఓకే సప్లై చేస్తున్నారు అనుకో, అది ట్యాక్సిబుల్ కాదా అని చెప్పేసానంటే, సో మొత్తం ప్యాకేజ్ అంతా కూడా కలిపి కదమ్మది. సో విడిగా మనం ఈ ఫుడ్ కింద అని చెప్పేసి తీసుకుంటామా? తీసుకోరు కదమ్మా. దానికోసం అని చెప్పేసి టోటల్ కలిపి కాంపోజిట్ సప్లై అంటున్నాడమ్మా. కాంపోజిట్ సప్లై అంటే ఏంటి? న్యాచురల్లీ బండెడ్. న్యాచురల్లీ బండెడ్ అంటే ప్రైమరీ సెక్టర్ ఏదైతే ఉందో అదే కదమ్మా, దానికి సంబంధించిన ట్యాక్స్ కదమ్మా లెవీ అవుతుంది. ఇక్కడ ప్రైమరీ ఏమవుతుందంట? హెల్త్ కేర్. హెల్త్ కేర్ ఏంటి? ఎగ్జామ్ట్. సో టోటల్ సర్వీస్ అంతా ఏమవుతుందంట? ఎగ్జామ్ట్ అవుతుందని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, తర్వాత అదర్ సప్లైస్ ఆఫ్ ఫుడ్ బై హాస్పిటల్ టు ఎవరికంటే పేషెంట్స్ నాట్ అడ్మిటెడ్ అంటే అవుట్ పేషెంట్స్.
జస్ట్ వచ్చి చూపించుకుని వెళ్ళిపోతుంటారమ్మా. వాళ్ళకి కనుక ఫుడ్ కనుక అమ్మినట్లయితే, లేకపోతే వాళ్ళ అటెండెంట్స్‌కి గాని, లేకపోతే విజిటర్స్‌కి గాని ఫుడ్ అనేది సప్లై చేసేలాగా మనం పెడితే గనక అదేమవుతుందమ్మా? టాక్స్. అర్థమవుతుందా? హాస్పిటల్ క్యాంటీన్ మెయింటైన్ చేస్తుంది కేవలం ఇన్ పేషెంట్స్ కోసం మాత్రమే అంటే గనక దట్ ఈస్ నాట్ లయబుల్ ఫర్ జిఎస్టి. అలా కాకుండా ఇన్ పేషెంట్స్ కి గురించి కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా పెడుతుంది అని చెప్పేసి అంటే వాళ్ళు దే ఆర్ లయబుల్ ఫర్ జిఎస్టి. అర్థమవుతుందా? సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి ఉందమ్మా. క్వశ్చన్ చూడండి. గుడ్ హెల్త్ మెడికల్ కేర్ మెడికల్ సెంటర్ a clinical establishment offers the following services. So Reiki healing treatment center, the plastic surgeries. One such surgery was conducted to repair the cleft lip of the newborn baby. Okay. Air ambulance services to transport critically ill patients from the distance locations to మెడికల్ సెంటర్. అంటే ఇక్కడ అంబులెన్స్ సర్వీసెస్ అనేవి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? హాస్పిటలే ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత palliative care for the terminally ill patients. On request, such care is also provided to patients at their homes. Okay. So palliative care is given to improve the quality of the life of the patients who have serious or life-threatening diseases, but the goal of such care is not to cure the disease. Next, alternative medical treatments by way of yoga. Okay. ఇవి ప్రొవైడ్ చేస్తున్నారంట. తర్వాత గుడ్ హెల్త్ మెడికల్ సెంటర్ ఆల్సో ఆపరేట్స్ యాజ్ ఏ cord blood bank which provides services in relation to preservation of the stem cells. ఇది కూడా మనం చూసాం కదమ్మా, డైరెక్ట్ గా ఆ క్లాస్ లోనే చూసాం మనం. తర్వాత గుడ్ హెల్త్ మెడికల్ సెంటర్ is of a view that since it is a clinical establishment, all of the services provided by it as well as all of the services provided to it are exempt from GST. అమ్మా వీళ్ళు ఏ వ్యూలో ఉన్నారంట? వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్, వీళ్ళకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్ని కూడా ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నారంట. యు ఆర్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ ద సిచ్యువేషన్ ఇన్ లైట్ ఆఫ్ ద రిలవెంట్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ ఒక్కొక్కటిగా చూద్దాం. సో రీకి హీలింగ్ ట్రీట్మెంట్స్ అంటున్నాడమ్మా. చూడండి, ఫస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, an authorized medical practitioner or paramedical are exempt from GST under entry number 74. In light of the same, the eligibility to exemption in respect of such each services offered by good healthcare services center is examined. నార్మల్ గా వీళ్ళు ఆఫర్ హెల్త్ కేర్ సర్వీసెస్ లో వీళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ మాత్రమే ఎగ్జామ్టెడ్. అదే కన్సల్టింగ్ డాక్టర్స్ హాస్పిటల్ ప్రొవైడ్ చేసేవి కూడా ఏమవుతాయమ్మా? ఎగ్జామ్టెడ్. ఓకే రైట్. ఇక్కడ చూడండి, సో ఒక్కొక్కటిగా చూడండి. రికీ హీలింగ్ ట్రీట్మెంట్స్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఆన్సర్ ఏమంటున్నాడమ్మా? నాట్ ఎగ్జామ్ట్. ఎందుకంటే ద రికీ హీలింగ్ ఈజ్ నాట్ ఏ రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ in terms of section 2H of the Clinical Establishment Act 2010. It would not be exempt and thus GST would be payable thereon. ఇదేమో మెడికల్ ట్రీట్మెంట్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇలాంటివి కొత్తవి ఇస్తే కనుక మనం ఏం చేయలేం. కానీ సో నార్మల్ గా అయితే కనుక ట్రీట్మెంట్ గురించి లేకపోతే ఎగ్జాంపుల్స్ లో మాక్సిమం చదువుకుని వెళ్తే అవే రిపీట్ అవుతాయి. లేదు అంటే కనుక మీరు ఊహించన్నా రాయాలి ఖచ్చితంగా. ఓకే సార్, వాట్ ఈస్ రికీ హీలింగ్ అంటే మనం చెప్పలేం. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత ఏంటమ్మా? నెక్స్ట్ సర్వీసెస్ గురించి ఏం మాట్లాడుతున్నాడు? సో హెల్త్ కేర్ సర్వీసెస్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇంటర్ ఏలియా కాస్మెటిక్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లేదా? ప్లాస్టిక్ సర్జరీ అనేది ఏమవుతుంది? నార్మల్ గా ప్లాస్టిక్ సర్జరీ యాక్సిడెంటల్ అంటే కంపల్సరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో చేసే ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే ఏమవుతుందమ్మా? ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టి. అదర్వైజ్ except when the undertaken to restore or to reconstruct anatomy or functions of the body affected due to congenital defects or developmental abnormalities and injury and trauma.
Therefore, plastic surgeries will not be entitled to set exemption, and thus GST would be payable thereon. However, plastic surgery conducted to repair the cleft or lip of which will be eligible for exemption, as it is a reconstruction of anatomy or functions of body affected due to congenital defects అని చెప్పేసి అంటున్నాడు. అంటే జస్ట్ అప్పుడే పుట్టిన బేబీకి అని చెప్పేసి అన్నాడు కదమ్మా. సో అవి లోపాలని సరి చేయడానికి, కాబట్టి అది ఏమంటున్నాడు, అది ఎగ్జామ్ట్ అంటున్నాడు. అలా కాకుండా మిగతా కేసెస్ లో ఏమవుతుంది అంటున్నాడు, ప్లాస్టిక్ సర్జరీ నాట్ ఎగ్జామ్ట్, ఇట్ ఈస్ లయబుల్ టు జిఎస్టి. నెక్స్ట్ చూడండి. Health care services includes services by way of transportation of patient to and from the clinical establishment. Thus, air ambulance services to the transport critically ill patients to good health care center would be eligible for exemption under the said notification. మన అంబులెన్స్ సర్వీసెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం లేదా? హాస్పిటల్ అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా సరే ఏమవుతుంది అన్నాడు, ఎగ్జామ్. నెక్స్ట్, healthcare services means any service by way of diagnosis or treatment or care for illness, injury, deformation or abnormality and or pregnancy in any recognized system of medical medicines in India. It is immaterial whether such services is provided at the clinical establishment or at the home of the patient or at any other place. Thus, palliative care for the terminally ill patients is exempt. మనం మెడికల్ సర్వీసెస్ అని, హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ఇక్కడ పాలియేటివ్ కేర్ అని చెప్పేసి ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నా అన్నాడు. పాలియేటివ్ కేర్ అంటే అక్కడ హాస్పిటల్లో కానీ మీ హోమ్ లో కానీ, అంటే క్రిటికల్ ఇల్ పేషెంట్స్ అక్కడ నుంచి హాస్పిటల్ కి రాలేరు కాబట్టి డైరెక్ట్ గా హోమ్ కి వెళ్ళి వీళ్ళు సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారంట. అలా ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా ఏమవుతాయంటమ్మా, ఎగ్జామ్ట్. ఎందుకంటే అది కూడా ఎందులోకి వస్తుంది, హెల్త్ కేర్ సర్వీస్. ఇక్కడ మన ఆనర్స్ అనేది దేని మీద ఉందంటే, మెయిన్ సిగ్నిఫికెన్స్ అనేది దేని మీద ఉందమ్మా, ప్రొవైడింగ్ ఆఫ్ సర్వీసెస్. అంతేగాని ప్లేస్ ఆఫ్ సర్వీస్ గురించి ఎక్కడైనా మనం మాట్లాడుకున్నామా, అది ఇంటి దగ్గర ప్రొవైడ్ చేసినా లేకపోతే హాస్పిటల్లో ప్రొవైడ్ చేసినా హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడ్ చేశారా లేదా అనేది చూస్తున్నారు. అర్థమైందా? సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై, అంతేనమ్మా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఎగ్జామ్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత since yoga is recognized system of medicine in terms of the section 2H of the Clinical Establishment Act 2010, the same would be eligible for exemption under the said notification అంటున్నాడు. అమ్మ యోగా కూడా మనకి ఏంటంటే రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా యోగా కూడా ఏమవుతుందమ్మా, ఎగ్జామ్. ఫర్దర్ వాళ్ళు ద కోడ్ బ్లడ్ బ్యాంక్స్ అనేవి కూడా ఏమవుతాయమ్మా, preservation of stem cells or any other services in relation to such preservation are exempt from GST. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం కదమ్మా, ఎంట్రీ నెంబర్ లోనే మాట్లాడుకున్నాం. కోడ్ బ్లడ్ బ్యాంక్ కానీ స్టెమ్ సెల్స్ ని ప్రిజర్వ్ చేయడం కానీ చేస్తే కనుక అది ఎగ్జామ్. Therefore, services provided in relation to preservation of stem cells and cord blood bank operated by good healthcare medical center will be exempt from GST. Next, it is important to note that entry number 74 of the exemption notification grants exemption to healthcare services provided by the clinical establishment and not to services provided to the clinical establishment. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎవరైతే మనకి సర్వీసెస్ మనం అంటే హాస్పిటల్ ఎవరికైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో, అర్థమవుతుందా, హాస్పిటల్ ఎవరికైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో అవి మాత్రం ఎగ్జామ్ట్, కానీ హాస్పిటల్ కి ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో అవి ఎగ్జామ్ట్ అవుతాయా, ఎగ్జామ్ట్ అవుతాయమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇవి పేషెంట్స్ కి ఫుడ్ ఇస్తున్నారమ్మా, హాస్పిటల్లో పేషెంట్స్ కి ఏం చేస్తున్నారమ్మా, ఫుడ్ అనేది ఇస్తున్నారు. ఈ ఫుడ్ అనేది వీళ్ళు ప్రిపేర్ చేయట్లా, ఏం చేస్తున్నారమ్మా, వేరే బయట అవుట్ సైడ్ పార్టీ ఉన్నారు, అవుట్ సైడ్ పార్టీకి కాంట్రాక్ట్ ఇచ్చేసామమ్మా. ఏంటిది, అవుట్ సైడ్ పార్టీకి ఏం చేసాం, కాంట్రాక్ట్ ఇచ్చేసాం. వాడు హాస్పిటల్ కి ఈ ఫుడ్ అనేది సప్లై చేస్తున్నాడు. ఈ ఫుడ్ సప్లై చేసేటప్పుడు ఈ ఫుడ్ మీద జిఎస్టీ లెవీ చేయాలా లేదమ్మా, ఎస్ ఆర్ నో? ఇప్పుడు నార్మల్ గా రెస్టారెంట్ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారు ట్యాక్సెస్, అదే ట్యాక్సెస్ అనేవి అవుట్డోర్ క్యాటరింగ్ వాడు ఏం చేయాలమ్మా, హాస్పిటల్ కి ఇచ్చేటప్పుడు ట్యాక్స్ లెవీ చేయాలమ్మా. అంటే హాస్పిటల్ ప్లస్ జిఎస్టీ పే చేస్తుంది, ఇక్కడ ప్లస్ జిఎస్టీ పే చేస్తుందమ్మా. ఇలా పే చేసిన జిఎస్టీ హాస్పిటల్ కి ఇన్పుట్ అవుతుందా,
ఎందుకు అవ్వదు అని చెప్పేసానంటే వాళ్ళకి అవుట్పుట్ లేదు కాబట్టి ఇన్పుట్ అనేది తీసుకోవడానికి లేదు. అంతేనా? వెరీ సింపుల్ రీజన్. వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి? ఎగ్జామ్టెడ్ సర్వీసెస్. అలాంటప్పుడు వాళ్ళు ఇన్పుట్ తీసుకోవచ్చా? తీసుకోవడానికి లేదు. అర్థమవుతుందా? సో అంటే వీళ్ళకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమవుతాయి? లైబుల్ టు జిఎస్టి. అంతేగాని వీళ్ళకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ సార్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ నాట్ లైబుల్ టు. సపోజ్ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ ఎవరమ్మా? కన్సల్టెంట్స్, కన్సల్టింగ్ డాక్టర్స్, నాట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఎంప్లాయీస్ కాకుండా కన్సల్టింగ్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా సరే వాళ్ళని ఏమంటాం? హెల్త్ కేర్ సర్వీసెస్ లోకే తీసుకొస్తాం. ఇది మాట్లాడుకున్నాం కదమ్మా. Therefore, the good healthcare medical center contention that since it is a clinical establishment, all the services provided to it are also exempt from the GST are not correct in law. అంటే వాళ్ళకి ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ వస్తుంది అనుకోవడం తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? మా క్వశ్చన్ లో ఇచ్చిన ప్రతి పాయింట్ ని మనం ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ లో సింపుల్ గా లాస్ట్ లో రాసి వదిలేసాడు. ఏంటి అంటే హాస్పిటల్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? వీళ్ళు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్, వీళ్ళకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ రెండు కూడా ఎగ్జామ్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారా అని అన్నాడు. సో దానికి కూడా ఆన్సర్ చేసాడు. సో రెండు అంటే ఒకవైపే అంటే వీళ్ళు ప్రొవైడ్ హాస్పిటల్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఆర్ నాట్ ఎగ్జామ్ట్ అని చెప్పేసి మనం రాయాలి. వీలైతే ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేయాలి. ఏంటి? డాక్టర్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, కన్సల్టింగ్ డాక్టర్స్ ఉంటారు కదమ్మా, ఆ డాక్టర్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమన్నారు? ఆర్ ఆల్సో కమింగ్ అండర్ హెల్త్ కేర్ సర్వీసెస్. వీళ్ళు డాక్టర్స్, కన్సల్టింగ్ డాక్టర్స్ కాకుండా ఇంకెవరైనా సరే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే లేకపోతే గూడ్స్ ప్రొవైడ్ చేస్తుంటే దాని మీద ఏమవుతున్నారమ్మా? జిఎస్టికి లైబుల్. అమ్మా అంబులెన్స్ సర్వీస్ అనేది హాస్పిటల్ తో సంబంధం లేకుండా పెట్టినా సరే దట్ ఈస్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టి. అది అక్కడ మనం ఆల్రెడీ ఎంట్రీ నెంబర్ లోనే మాట్లాడుకున్నాం అమ్మా. హాస్పిటల్ తో సంబంధం లేకుండా అంటే హాస్పిటల్ పెట్టినా, హాస్పిటల్ తో సంబంధం లేకుండా పెట్టిన అంబులెన్స్ సర్వీసెస్ అనేవి ఎగ్జామ్ట్. ఓకేనా? సమ్ గూడ్స్ ఏవో కొన్నదమ్మా హాస్పిటల్ గూడ్స్ కొన్నదంట. సో లేకపోతే మెడిసిన్స్ కొన్నదంట. మెడిసిన్స్ మీద జిఎస్టి వస్తుందా రాదా? అంటే మెడికల్ షాప్ వాడు వీడికి సప్లై చేసేటప్పుడు జిఎస్టీ లెవీ చేస్తాడా చేయడమ్మా? కానీ హాస్పిటల్ గా జిఎస్టీ ఏమవుతుంది? ఇన్పుట్ కింద రాదు కదమ్మా. దాన్ని ఏం చేయాలి మనం? కాస్ట్ లోకి ఇంక్లూడ్ చేసేయాలా? కాస్ట్ లోకి యాడ్ చేసేయాలా లేదా? సో ఇంకా సపరేట్ గా జిఎస్టీ అనేది మనం అన్క్లెయిమబుల్ జిఎస్టీ ఏమనుకున్నాం? యాడెడ్ టు ద కాస్ట్ అని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. 4 ఆస్పెక్ట్స్ లో మనం ఏం చూసామా? ఎగ్జామ్షన్ అనేది చూసాం. సో ఫస్ట్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ చారిటబుల్ అసోసియేషన్ ఆర్ రిలీజియస్ అసోసియేషన్. అంతే కదమ్మా. నెక్స్ట్ తర్వాత ఏం చూసామమ్మా? అగ్రికల్చరల్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్ కేర్. సో ఇందులో మాక్సిమం చూస్తే చారిటబుల్ అసోసియేషన్ ఆర్ రిలీజియస్ అసోసియేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు ఏమో 12A కింద ఇన్కమ్ ట్యాక్స్ లో రిజిస్టర్ అయ్యి వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే దాన్ని మళ్ళీ సర్వీస్ కింద తీసుకోకూడదు. ఇట్ ఈస్ నాట్ ఏ మనం ఏంటి కన్సిడరేషన్ తీసుకుని చేసేది కాదు. మనం ఏంటి కన్సిడరేషన్ తీసుకుని చేసేది? అది కన్సిడరేషన్ తీసుకుని చేసేది కాదు కదమ్మా. సో ఆ సర్వీసెస్ అనేవి నాట్ ట్యాక్సబుల్ అని చెప్పేసి అన్నారు. తర్వాత ఏమంటున్నారు? ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్. తర్వాత అగ్రికల్చర్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వేయరు, అలాంటప్పుడు జిఎస్టీ వేస్తారమ్మా. రైట్. తర్వాత ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ప్రైమరీ. సో ప్రైమరీగా తీసుకుని ఏం చేశారమ్మా? ఎడ్యుకేషన్ మీద కూడా బర్డెన్ పడినట్లేదమ్మా. సో తర్వాత ఏమవుతుంది? హెల్త్ కేర్. హెల్త్ కేర్ మీద కూడా ఏం పడినట్లేదు? బర్డెన్ అనేది ఇక్కడ పడినట్లేదు. అర్థమవుతుందా? సో ఈ వీటి మీద ఇవి ఏంటంటే నార్మల్ గా వెరీ నెసెసరీస్ కదమ్మా ఇవి. సో ఫుడ్, ఎడ్యుకేషన్, తర్వాత ఏంటి? హెల్త్ కేర్. ఈ మూడు కూడా మనకి ఏమంటున్నాడమ్మా? వెరీ రిక్వైర్డ్. అంటే మనకి ప్రతి ఒక్కరికి మనం ప్రొవైడ్ చేయాల్సిన బేసిక్ ఆస్పెక్ట్స్ అమ్మా. గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన. అందుకోసం చెప్పేసి ఏం చేశారు? వీటికి ఎక్స్ట్రా బర్డెన్ పడకూడదు ఈ సర్వీసెస్ మీద, యూటిలైజ్ చేసుకునే వాళ్ళ మీద
అని చెప్పేసాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద కనుక జిఎస్టీ వేసారు అనుకో, అడిషనల్ కాస్ట్ అని చెప్పేసి చదివించడం మానేస్తారా లేదా పిల్లల్ని? తర్వాత హెల్త్ కేర్ సర్వీసెస్ లో ఆల్రెడీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లోనే హాస్పిటల్స్ కి వెళ్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుందమ్మా, మనం అడిషనల్ కాస్ట్ అనేది వేస్తే వైద్యానికి దూరం అవుతారా లేదా? అందుకోసం చెప్పేసి ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్స్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్. బై అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్. సార్ గవర్నమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే కనుక దాని మీద కూడా మనకి జిఎస్టీ వస్తుందా అని చెప్పేసి అంటే ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నామ్మా. కన్సిడరేషన్ వాల్యూ అనేది 5,000 కంటే ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, టాక్సబుల్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదమ్మా. సార్ నో. సో అలాగా మనకి ఏంటంటే ఇక్కడ అవి కాకుండా ఇంకా స్పెసిఫిక్ గా ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ లో 12/2017 లో కవర్ అయిన ఆస్పెక్ట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే రైట్. చూడండి, సర్వీసెస్ బై గవర్నమెంటల్ అథారిటీ by way of any activity in relation to or any function entrusted to municipality under article 243W of the constitution are exempt అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు what is the functions of the municipality? మున్సిపాలిటీ కి సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి అని చెప్పేసి చెప్పారు అనుకోమ్మా. జనరల్ గా ఆర్టికల్ 243W లో చెప్పిన మున్సిపాలిటీకి ఎంట్రస్ట్ చేసిన ఫంక్షన్స్ ఏంటంటే క్లీనింగ్ ఆఫ్ ది రోడ్స్, ఓకే, తర్వాత మనకి గార్బేజ్ మేనేజ్మెంట్, తర్వాత వాటర్ సప్లై. ఈ మూడు బేసిక్ గా జనరల్ గా మీకు తెలిసినవి ఏంటంటే మున్సిపాలిటీ చేసే పనులమ్మ. సో మున్సిపాలిటీ చేసిన పనుల మీద అంటే ఇప్పుడు చెత్త కలెక్ట్ చేస్తున్నారు, దాని మీద ఏం చేస్తున్నారమ్మా, చెత్త పన్ను కలెక్ట్ చేస్తున్నారు, అవునా? దాని మీద జిఎస్టీ వస్తుందా? ప్లస్ జిఎస్టీ లెవీ చేస్తున్నారా లేదా? ఎందుకు లెవీ చేయట్లేదు? మరి వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కి కన్సిడరేషన్ పెట్టుకున్నారా? మరి కన్సిడరేషన్ మీద జిఎస్టీ రావాలా లేదా అని చెప్పేసి అంటే అక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసామా. గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్? లోకల్ గవర్నమెంట్. మున్సిపాలిటీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంటే కదా. సో ఏ గవర్నమెంట్? లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దాని మీద ఏం పడదమ్మా, జిఎస్టీ పడదు. విచ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండర్ ఆర్టికల్ 243W. అంటే మనకి కాన్స్టిట్యూషనల్ గా ఈ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి ఏవైతే ఆబ్లిగేషన్స్ ఎవరికి పెట్టారంటమ్మా, మున్సిపాలిటీకి పెట్టారో అక్కడ వాటికి సంబంధించింది ఏముంటుందమ్మా, జిఎస్టీ అనేది లెవీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు వాటర్ సప్లై చేస్తున్నారు, వాటర్ బిల్ వచ్చింది మీకు, దాని మీద జిఎస్టీ వేస్తారా? తర్వాత క్లీనింగ్ ఆఫ్ ది రోడ్స్ కి, తర్వాత సపోజ్ ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారమ్మా మీ దగ్గర నుంచి, మున్సిపల్ లోకల్ గవర్నమెంటే కదా కలెక్ట్ చేస్తుంది. మీరు ఎంప్లాయ్మెంట్ లో ఉన్నా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నా, మరి మీరు ఏం పే చేయాలమ్మా, ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేయాలి కదా. అలా పే చేసే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏవైతే ఉంటుందో ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ మీద మళ్ళీ జిఎస్టీ వేస్తున్నారమ్మా. సో ఎందుకు కలెక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ పరిసరాలు అయ్యి వాడుకున్నందుకు అని చెప్పేసి. అంటే ఇక్కడ వీళ్ళు ఏదైతే సర్వీసెస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో దాని మీద ఆ సర్వీసెస్ మీద ఏమో లెవీ అవుదమ్మా, జిఎస్టీ అనేది లెవీ అవుతుంది. ఇప్పుడు చెత్త పన్ను కలెక్ట్ చేస్తున్నారు, దాని మీద జిఎస్టీ లెవీ చేయొచ్చా? లెవీ చేయకూడదు. ఓకే నెక్స్ట్, సర్వీసెస్ బై ఏ గవర్నమెంటల్ అథారిటీ బై వే ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఇన్ రిలేషన్ టు ఏ ఫంక్షన్ ఎంట్రస్టెడ్ టు ఏ పంచాయత్. మా విలేజెస్ లో ఏముంటాయమ్మా, పంచాయతీసే కదా. మనకి సిటీస్ లో ఏముంటాయమ్మా, మున్సిపాలిటీస్, అంతేనా? సో విలేజెస్ లో ఏముంటాయి, పంచాయత్. ఇక్కడ మనకి ఏదైతే 243W అని చెప్పేసి యాక్టివిటీ చెప్పుకున్నామో అదే 243G లో ఉంటది. బట్ పంచాయతీస్ అండర్టేక్ చేస్తాయి. అక్కడ కూడా ఏంటమ్మా, పంచాయతీలు. సో క్లీనింగ్ ఆఫ్ ది రోడ్స్, వాటర్ సప్లై, తర్వాత గార్బేజ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా చేయాల్సింది ఎవరు, పంచాయతీ. ఓకే, ఆ పంచాయత్ చేసే ఫంక్షన్స్ మీద ఏమన్నా సెపరేట్ గా కలెక్ట్ చేస్తున్నాం అనుకోమ్మా, దాని మీద జిఎస్టీ లెవీ చేయాల్సిన అవసరం ఉందా? నెక్స్ట్, సర్వీసెస్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అథారిటీ ఎక్స్క్లూడింగ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటున్నాడు. రైట్ అమ్మా, గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ అమ్మా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఓకే, ఇక్కడ లోకల్ అథారిటీ, తర్వాత యూనియన్ టెరిటరీ, వీళ్ళందరి గురించే మాట్లాడుతున్నారు. వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్ని కూడా ఏమంటాడమ్మా, ఎగ్జామ్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఎక్స్క్లూడింగ్ ద ఫాలోయింగ్ అంటే ఇవి మాత్రం ఏమవుతాయి, ఇవి మాత్రం జిఎస్టీకి టాక్సబుల్ అవుతాయి, లైబుల్ అవుతాయి. సో మీకు సపోజ్ ఈ పంచాయతీస్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఏవైతే ఫంక్షన్స్ ఇంట్రెస్ట్ చేశాడో అవి తెలియలేదు. సపోజ్ ఎగ్జామ్ లో ఏదో కొత్త పేరుతో ఇచ్చాడు,
అప్పుడు మీరు ఏం చేయాలి? మాక్సిమం మీరేంటంటే కింద ఎగ్జాంపుల్స్ ఇస్తాడు కదమ్మా, ఈ ఎగ్జాంపుల్స్ చదువుకోండి. ఇంకా ఏదోనా ఒక స్పెషల్ సర్వీస్ అనేది మున్సిపాలిటీ వాడు ఇచ్చింది చేసింది, లేకపోతే పంచాయతీ వాడు చేసింది ఇచ్చాడు, అదేదో కొత్త పేరుతో ఇచ్చాడు అని చెప్పేసి అంటే సింప్లీ అజంప్షన్ రాయండి. ఏమని రాయాలి? అజంప్షన్ విచ్ ఈస్ ఎంట్రస్టెడ్ బై ద ఆర్టికల్ 243 W అని కానీ 243 G అని కానీ రాసి దాని ప్రకారం ఫంక్షన్స్ లోకి వస్తుంది అని చెప్పేసి ఎస్యూమ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఎగ్జామ్షన్ అయితే ఎగ్జామ్టెడ్, టాక్సిబుల్ అయితే టాక్సిబుల్. అర్థమవుతుందా? సో చూడండి, సర్వీసెస్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ బై వే ఆఫ్ స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్ పార్సల్ పోస్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు a person other than the central government, state government or union territory. మా గవర్నమెంట్ కే ప్రొవైడ్ చేస్తుంది అనుకో మా సర్వీస్. అమ్మా ఇప్పుడు స్పీడ్ పోస్ట్ ఉంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కు సంబంధించిన లెటర్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తుందమ్మా, పోస్ట్ చేసుకోవడానికి తీసుకుంటుందమ్మా. సో మళ్ళీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్ట్రా జిఎస్టీ కలెక్ట్ చేయాలా అమ్మా? వీళ్ళు పోస్టల్ చార్జెస్ కలెక్ట్ చేస్తారమ్మా, ప్లస్ దాని మీద జిఎస్టీ ఇవ్వాలా అవసరం లేదా? అదే నేను అవుట్ సైడ్ పర్సన్, ఐఎమ్ నాట్ ఏ గవర్నమెంట్ ఆర్ డిపార్ట్మెంట్. సో నేను స్పీడ్ పోస్ట్ చేసుకున్నాను అనుకో, మా దాని మీద జిఎస్టీ కలెక్ట్ చేయాలి అవసరం లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అది కూడా మా నార్మల్ పోస్ట్ కూడా ఏం చేస్తున్నాడు, జిఎస్టీ నుంచి ఎగ్జామ్ చేశాడమ్మా. ఓకే, కానీ ఇక్కడ ఏమంట ఓన్లీ స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్ పార్సెల్ పోస్ట్, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఆర్ ఏజెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే కనుక వాటి మీద మాత్రం ఏం చేస్తున్నాడమ్మా, జిఎస్టీ అనేది లెవీ చేస్తున్నారు. ఎందుకు? ఎగ్జామ్షన్ లోంచి ఎక్స్క్లూడ్ చేశాడు. ఎగ్జామ్షన్ అంటేనే మైనస్, దాంట్లోంచి మైనస్ చేస్తే ఏమవుతుందమ్మా? సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందమ్మా? ప్లస్. అంతే కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఏమవుతాయి, లయబుల్ టు జిఎస్టీ. ఎగ్జామ్షన్ లోంచి ఎక్స్క్లూడెడ్ అమ్మా. నెక్స్ట్, services in relation to aircraft or vessel inside or outside the precincts of the port or airport అని చెప్పేసి అంటున్నాడమ్మా. మా పోర్ట్ గానీ ఎయిర్పోర్ట్ లో గానీ పోర్ట్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? గవర్నమెంటే కదమ్మా. సో గవర్నమెంట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో బయట ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమైనా ఉన్నాయనుకోమ్మా, అవన్నీ కూడా ఏమవుతాయంట, టాక్సబుల్. అవన్నీ కూడా ఏమవుతాయి, టాక్సబుల్. పోర్టు ఎయిర్పోర్ట్ జనరల్ గా వెళ్ళేది ఎవరు? సామాన్యులు వెళ్తారమ్మా. సో లగ్జరీ పీపులే కదమ్మా. సో కాబట్టి ఆ రెండింటిని కూడా ఏం చేస్తున్నాడమ్మా, టాక్సబుల్ చేసేస్తున్నాడు. అర్థమవుతుందా? సో పైన కూడా పోస్ట్ లో కూడా చూసుకుంటే నార్మల్ పోస్ట్ పంపించుకుంటే ప్రాబ్లం లేదు. నువ్వు స్పీడ్ పోస్ట్ వెళ్దాం అంటే కనుక నువ్వేంటమ్మా, జిఎస్టీకి లయబుల్ అవుతావు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ ప్రొవైడ్ చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఈ లోకల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏమవుతుందంటమ్మా, దట్ ఈస్ లయబుల్ టు జిఎస్టీ. నెక్స్ట్, ఎనీ సర్వీస్ అదర్ దాన్ సర్వీసెస్ కవర్డ్ అండర్ A to C above provided to business entities. మా బిజినెస్ ఎంటిటీ అంటే ఇక్కడ మనం సెపరేట్ గా మాట్లాడుకుంటాం. ఆ బిజినెస్ ఎంటిటీ ఎవరు కవర్ అవుతారని చెప్పేసి అంటే సర్టెన్ టర్న్ ఓవర్ దాటిన వాళ్ళు మాత్రమే కవర్ అవుతారు. అంటే ఇక్కడ ఎనీ సర్వీస్ అదర్ దాన్ సర్వీసెస్ కవర్డ్ అంటారు. ఇక్కడ A to C లో కవర్ అవ్వని సర్వీసెస్ కూడా మనకి గవర్నమెంట్ ఈ బిజినెస్ ఎంటిటీస్ కనుక ప్రొవైడ్ చేస్తున్నట్లయితే, సార్ బిజినెస్ ఎంటిటీ అంటే ఇండివిజువల్ కూడా బిజినెస్ ఎంటిటీ అవ్వచ్చా? మా బిజినెస్ ఎంటిటీ అంటే ప్రొపరైటర్ కూడా బిజినెస్ ఎంటిటీ కింద తీసుకుంటాడమ్మా. బట్ టర్న్ ఓవర్ లిమిట్ అనేది ఒకటి చెప్తాడు. ఆ టర్న్ ఓవర్ లిమిట్ దాటితే కనుక గవర్నమెంట్ వీటికి ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసినా సరే బిజినెస్ ఎంటిటీకి ఏమవుతుందమ్మా, టాక్సబుల్. సో నార్మల్ గా ఫస్ట్ ఏం చెప్పారు, ఫస్ట్ కండిషన్ లో ఏం చెప్పారమ్మా, సో నార్మల్ గా ఏ సర్వీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ప్రతి సర్వీస్ ఎగ్జామ్ట్ అన్నారు. అంతేనా? గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ప్రతి సర్వీస్ ఏమన్నారమ్మా, ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పేసి చెప్పారా లేదా? ఎక్సెప్ట్ ది ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఒకటి పోస్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గురించి చెప్పారు. రెండోది ఏంటమ్మా, పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ప్రెసిడెంట్స్ లో ప్రొవైడ్ చేసే ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది ఎయిర్పోర్ట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్. తర్వాత ఇంకేం చెప్పారమ్మా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ అని చెప్పేసి చెప్పారు. ఈ మూడే కాకుండా ఇంకా ఏదైనా సర్వీస్ అనేది బిజినెస్ ఎంటిటీకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటమ్మా, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందంటే కనుక అదేమవుతుందంట, లయబుల్ ఫర్ ది జిఎస్టీ. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. మరి సపోజ్ ఇక్కడ పోర్ట్ ఉంది కదమ్మా, ఈ పోర్ట్ ని యూజ్ చేసుకుంటున్నాం అంటే మనం ఎక్స్పోర్ట్స్ చేయడానికి. ఆ పోర్ట్ కొంత చార్జెస్ లెవీ చేస్తుందో చేయదా? ఎస్ ఆర్ నో?
ఇప్పుడు ప్లేస్ అనుకున్నాం కదా, వార్ఫ్ అనుకున్నామా? వార్ఫ్ అని చెప్పేసానంటే ప్లేస్ వేర్ మనకి ఇంపోర్ట్స్ చేసుకుంటే కనుక షిప్ లోంచి మనం గూడ్స్ తెచ్చుకుని ఒక చోట పెట్టుకుంటాం కదమ్మా. అదే ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు ఒక ప్లేస్ లో పెట్టి అక్కడ నుంచి ఏం చేస్తాం, షిప్ లోకి లోడింగ్ చేస్తాం, అంతేనా? సో దాని ప్లేస్ ఏమంటారు, వార్ఫ్. సో ఎవరైతే ఆ పర్సన్ కస్టోడియన్ గా ఉంటాడో వాడిని ఏమంటారు, వార్ఫ్ ఫింగర్ అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు వార్ఫ్ అంటే ఆ ప్లేస్ ఊరికనే ఇస్తారమ్మా వీళ్ళకి. సో సమ్ చార్జెస్ వేస్తారు వేరే, ఆ చార్జెస్ మీద ఏమొస్తుందమ్మా, జిఎస్టీ అనేది లెవీ అవుతుంది. ఎందుకంటే ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద పోర్ట్ లో మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఆర్ అన్ని ఏమవుతాయంట, లైబుల్ ఫర్ జిఎస్టీ. అర్థం అవుతుందా? సో ఈ సర్వీసెస్ కాకుండా, ఈ 3 సర్వీసెస్ కాకుండా బిజినెస్ ఎంటిటీ కనుక మీకు ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేసినట్లయితే దట్ దే ఆర్ ఏమవుతాయంట, లైబుల్ టు జిఎస్టీ. నెక్స్ట్ మా బిజినెస్ ఎంటిటీకి 3 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఏమవుతాయి, ఆల్వేస్ ట్యాక్సబుల్. ఈ 3 సర్వీసెస్ ఆల్వేస్ ట్యాక్సబుల్. అది కాకుండా ఇంకేమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా సరే బిజినెస్ ఎంటిటీకి ఏమవుతుందమ్మా, గవర్నమెంట్ ట్యాక్సబుల్ అంట. అర్థమవుతుందా? Next, services provided by central government, state government or union territory or local authority to a business entity with an aggregate turnover up to such amount in the preceding financial year makes it eligible for exemption from the registration under CGST Act 2017. For the explanation for the purpose of this entry, it is hereby clarified that the provisions of entry shall not be applicable to the following services. Item 1 ABC of the 6 above. అంటే పైన చెప్పిన 6 లో ABC అన్నాయి కదమ్మా, వాటికి ఈ సర్వీసెస్ అనేవి ఏమో మన బిజినెస్ ఎంటిటీకి నార్మల్ గా ప్రొవైడ్ చేస్తే కనుక, బిజినెస్ ఎంటిటీకి అది ఎవరికి ప్రొవైడ్ చేసినా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కి సంబంధించింది కానీ, పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన సర్వీసెస్ కానీ, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ సంబంధించింది కానీ, ఎక్కడా కూడా ఎవరికి కూడా ఎగ్జంప్షన్ లేదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. తర్వాత చూడండి, ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ టు ఏ బిజినెస్ ఎంటిటీ. మా ప్రతి బిజినెస్ ఎంటిటీ వస్తుందని చెప్పేసి అనుకున్నామా? సో ఇక్కడ టర్న్ ఓవర్ లిమిట్ అనుకున్నాం కదా. సో విత్ అన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ up to such amount in the preceding financial year as makes it eligible for exemption from the registration under the CGST Act అంటున్నాడు. మా CGST యాక్ట్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేని టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇప్పుడు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోమ్మా, మీరు రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు తీసుకోవాల్సిన అవసరం లేదు, అప్ టు 20 lakhs. అర్థమవుతుందా? ఆ 20 lakhs కంటే తక్కువ కనుక మీరు బిజినెస్ ఎంటిటీ అంటే బిజినెస్ చేసేవాళ్ళమ్మా. బిజినెస్ ఎంటిటీ అంటే ఎవరు? బిజినెస్ క్యారీ అవుట్ చేసేవాళ్ళు. సో మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కే లైబుల్ కాదు, ఎందుకంటే మీ టర్న్ ఓవర్ లెస్ దాన్ 20 lakhs ఉన్నదనుకోమ్మా, యు ఆర్ నాట్ లైబుల్ ఫర్ జిఎస్టీ ఈవెన్ దో యు ఆర్ ఏ బిజినెస్ ఎంటిటీ, యువర్ టర్న్ ఓవర్ ఇస్ లెస్ దాన్ 20 lakhs. కాబట్టి అక్కడ ఏమవుతుందమ్మా, యు ఆర్ నాట్ లైబుల్ టు సపోజ్ టు టేక్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ. సో అలాంటప్పుడు అలాంటి బిజినెస్ ఎంటిటీకి గవర్నమెంట్ ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసినది ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు ఒక బిజినెస్ ఎంటిటీ ఉంది, బిజినెస్ ఎంటిటీ అందులో కొన్ని 2 బిజినెస్ ఎంట్రీలు తీసుకుందాం, ఏ అండ్ కో, తర్వాత బి అండ్ కో అనే 2 బిజినెస్ ఎంటిటీలు ఉన్నాయమ్మా. ఈ బిజినెస్ ఎంటిటీకి ప్రిసీడింగ్ ఇయర్ లో టర్న్ ఓవర్ ఎంత అని చెప్పేసానంటే 15 lakhs. ఎంత? 15 lakhs. ఓకే. ఈ ఎంటిటీకి 45 lakhs. ఎంత? 45 lakhs. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఇక్కడ ఈ వీళ్ళకే ప్రొవైడ్ చేసింది, వీళ్ళకే ప్రొవైడ్ చేసింది. ఓకే. సో అలాంటప్పుడు ఇక్కడ బిజినెస్ ఎంటిటీ ఏ అండ్ కో లైబుల్ టు జిఎస్టీ ఆర్ బి అండ్ కో లైబుల్ టు జిఎస్టీ అమ్మా? బి అండ్ కో లైబుల్ టు జిఎస్టీ, ఏ అండ్ కో నాట్ లైబుల్ టు జిఎస్టీ. ఓకే. ఏ అండ్ కో కూడా ఎప్పుడు లైబుల్ అవుతుంది అని చెప్పేసానంటే 6 లో చెప్పిన ఏ బి సి, 6 లో చెప్పిన ఏబిసి. అంటే ఏబిసి అంటే ఏమున్నాయి? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్,
తర్వాత ఎయిర్పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన సర్వీసెస్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్. ఈ మూడింటికి కూడా ఈ టర్న్ ఓవర్ తో లిమిట్ అనేది లేదు, అవునా? సో సామాన్య ప్రజలకి ప్రొవైడ్ చేసినా సరే దట్ ఆర్ టాక్సబుల్ అని చెప్పేసి అంటున్నాం కదమ్మా. ఎస్ సార్ నో? అందుకోసం చెప్పేసి ఈ 6A 6B 6C కి ఏముండదు, 6A 6B 6C కి టర్న్ ఓవర్ లిమిట్ తో సంబంధం లేదు. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఎక్స్ప్లెనేషన్. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ ఎంట్రీ it is hereby clarified that the provisions of this entry shall not be applicable to the following services. ఎక్కడ A B C of the entry 6 above. తర్వాత services by way of renting of immovable property. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సార్ ఇప్పుడు మనకి లోకల్ అథారిటీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదమ్మా, బ్రిడ్జ్ దిగ్గానే మనకి రైట్ సైడ్ లో షాప్స్ ఉంటాయి. సో ఇక్కడ వైఎస్ఆర్ బ్రిడ్జ్ దిగిన తర్వాత రైట్ సైడ్ లో మనకి షాప్స్ ఉంటాయి కదా, ఆ షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఎవరిదంట, లోకల్ అథారిటీ. మన మున్సిపాలిటీ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదమ్మా, కేఎంసి, సో వాళ్ళదన్నమాట. సో వాళ్ళకి ఏం చేస్తున్నారమ్మా, రెంట్కి ఇస్తున్నారు కదమ్మా, ఎస్ఆర్ నో? సో అదే ఇచ్చిన ప్రతి వాళ్ళకి ఏంటి, అది బిజినెస్ ఎంటిటీకి కదా ఇచ్చారు. అది ప్రొపరేటర్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, వాళ్ళు ఏం పెట్టుకున్నా సరే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎవరికి ఇచ్చారమ్మా, బిజినెస్ ఎంటిటీకి కదా ఇచ్చారు. సో బిజినెస్ ఎంటిటీకి సర్వీసెస్ అనేవి వాళ్ళు టర్న్ ఓవర్ చూడాల్సిన అవసరం ఉందా లేదా? లేదు కదమ్మా. సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ బిజినెస్ ఎంటిటీకి చేస్తున్నప్పుడు రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ చేస్తుంటే దాని మీద ఏం చేయాలంట, జిఎస్టీ కలెక్ట్ చేయాలా అవసరం లేదమ్మా. ఎస్ ఆర్ నో? వెదర్ దే ఆర్ లయబుల్ టు జిఎస్టీ ఆర్ నాట్ అనేది చూడాల్సిన అవసరం లేదు. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు అక్కడ పెట్టిన షాపుల్లోనే 2 షాపులు గురించి మాట్లాడుకుందాం. ఏ అనుకో 15 లక్షలు ఉంది, బి అనుకోని 45 లక్షలు ఉంది. వీళ్ళేమో జిఎస్టీ రిజిస్ట్రేషన్ కి నాట్ లయబుల్, వీళ్ళేమో జిఎస్టీ రిజిస్ట్రేషన్ కి లయబుల్. అయినా సరే వీళ్ళిద్దరికి కూడా రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఏమవుతుందమ్మా, జిఎస్టీ అనేది లెవీ అవుతుంది. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ లో రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటే కనుక దే ఆర్ లయబుల్ ఫర్ జిఎస్టీ అని చెప్పేసి అని అంటాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో గవర్నమెంట్ అంటే అన్ని రకాల గవర్నమెంట్స్ వస్తాయి కదమ్మా. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవి టాక్సబుల్, ఏవి ఎగ్జెంప్టెడ్ అని చెప్పేసి ఒక చిన్న టేబుల్ కింద రాసుకుందాం అని చెప్పేసి అనుకుంటే, సో ఆల్ సర్వీసెస్ ఆర్ ఏమవుతాయమ్మా, ఎగ్జామ్ట్. ఏమవుతాయి? ఆల్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్ట్. ఓకే. సో ఏంటి అందులో ఎక్సెప్ట్, ఏంటివి ఎక్సెప్ట్ ఏమున్నాయి, 6A 6B 6C అంతేనా? ఈ 3 కూడా టాక్సబుల్. ఎస్ ఆర్ నో? తర్వాత ఇది కాకుండా 6D లో ఏమని చెప్తున్నాడమ్మా, బిజినెస్ ఎంటిటీ. ఏమంటున్నాడు? బిజినెస్ ఎంటిటీ. సో ఈ బిజినెస్ ఎంటిటీని మనం సపరేట్ గా రాసుకుందాం. ఇక్కడ రాద్దాం. ఓకే, బిజినెస్ ఎంటిటీ. సార్ వాట్ ఈస్ బిజినెస్ ఎంటిటీ? బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ ఎంటిటీ. సో ఈ బిజినెస్ ఎంటిటీ ఏమవ్వచ్చు, ఫార్మేషన్ మేబీ బై వే ఆఫ్ ప్రొప్రైటర్ అవ్వచ్చా, ప్రొప్రైటర్, పార్ట్నర్షిప్ ఫర్మ్, కంపెనీ, ఎల్ఎల్పి, బై వాట్ ఎవర్ ద కాల్డ్. ఫార్మేషన్ ఎలాగైనా ఉండొచ్చు, అవునా కదా? రైట్. సో తర్వాత ఫార్మేషన్ తో మనకి సంబంధం లేదు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా లేదా అనే దాంతోనే సంబంధం, అంతేనా? రైట్. సో బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేసే ప్రతి సర్వీస్ టాక్సబుల్ అయినా, ప్రతి సర్వీస్ ఎగ్జామ్టెడ్ అయినా అని చెప్పేసానంటే ఫస్ట్ మళ్ళీ ఏం చూడమంటున్నారమ్మా, వాళ్ళు రిజిస్ట్రేషన్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ నాట్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో వాళ్ళు లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎస్ అన్నారు అనుకోమ్మా, వాళ్ళు ఏంటి, దే ఆర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అని అన్నారు అనుకోమ్మా. ఓకే, అంటే సిజిఎస్టీ యాక్ట్ లో చెప్పిన రిజిస్ట్రేషన్ లిమిట్ ఏదైతే ఉంటుందో దానికి వీళ్ళు ఏంటంట లైబుల్ అని చెప్పేసి కనుక అన్నారు అంటే కనుక అప్పుడు ఏమవుతుంది, ఆల్ సర్వీసెస్ ఆర్ taxable, అంతేనా? అండర్
GST. ఓకే, తర్వాత ఇక్కడ నో అన్నారు అనుకోమ్మా, ఆన్సర్ ఇస్ నో. ఏంటిది ఇక్కడ బిజినెస్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుందమ్మా? మా గవర్నమెంట్ బై అంటున్నాను. బై అంటే ఏంటి? సో ఇక్కడ దీన్ని ఇక్కడ రాసుకుందాం పని, బై గవర్నమెంట్. ఓకేనా? మా గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి మాట్లాడుకోవట్లేదు మనం. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్, అందులో మొత్తం ఎవరికి ప్రొవైడ్ చేసినా సరే ఆల్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్ట్ ఎక్సెప్ట్ 6A, 6B, 6C. అందులో మళ్ళీ బిజినెస్ ఎంటిటీకి సంబంధించిన సర్వీసెస్ అనుకుంటే కనుక సెపరేట్ గా చూడాలనుకున్నాం, అందుకోసం సెపరేట్ గా టేబుల్లో రాసాం. ఇక్కడ మనం రాస్తున్నాను, ఇక్కడ ఏమంటున్నానంటే అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీ అంటున్నాను. అదర్ దాన్ ఓకేనా? ఎలా అనొచ్చమ్మా? ఎస్ ఆర్ నో? అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీ, బిజినెస్ ఎంటిటీ. ఓకే, బిజినెస్ ఎంటిటీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ టాక్సబుల్ లా కాదా? బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేసే, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఎగ్జామ్టెడా టాక్సబుల్ అని చూడాలనుకుంటే వాళ్ళు లైబిలిటీ ఫర్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూడమంటాడు. ఓకే, సో దే ఆర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది ఎస్ అనుకుంటే ఏమంటున్నాడమ్మా? ఆల్ సర్వీసెస్ ఆర్ టాక్సబుల్ అండర్ GST, టాక్సబుల్ అయిపోతుంది. ఓకే, వాళ్ళు నాట్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ లైబుల్ అవ్వరు అని చెప్పేసి అన్నాం అనుకోమ్మా, అప్పుడేమంటున్నాడమ్మా? అప్పుడు ఆల్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్ట్ అంతేనా? ఎక్సెప్ట్ ఏంటమ్మా? 6A, 6B, 6C కాకుండా రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అర్థమైందా? సో రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, రెండు సర్వీసెస్ తప్ప మిగతా అన్ని కూడా ఏమవుతాయి? ఎగ్జామ్ట్. అంటే రెండు ఏమవుతాయి? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి ఒక క్లారిటీ వచ్చిందా లేదమ్మా? తర్వాత నెక్స్ట్ చూడండి, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అథారిటీ టు ఎనీ అనదర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అని చెప్పేసి అని అంటున్నాడు. మా గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంటే కనుక అప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? సో ఎగ్జామ్ట్ అంటున్నాడు. హౌఎవర్ నథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ ఎంట్రీ షల్ అప్లై టు సర్వీసెస్ రిఫర్డ్ ఇన్ ఐటమ్ 6A, 6B, 6C అని చెప్పేసి అని చెప్తున్నాడు. అంటే 6A, 6B, 6C సర్వీసెస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నా, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నా, దట్ ఆర్ టాక్సబుల్. ఎక్సెప్ట్ అన్నాడు కదమ్మా. హౌఎవర్ ఈ ఎంట్రీ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి అని అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా? సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కి సంబంధించింది అయితే కనుక మనం స్పీడ్ పోస్ట్, తర్వాత ఏమన్నా సో ఎక్స్ప్రెస్ పార్సెల్ పోస్ట్ అన్నారు కదమ్మా. సో ఎక్స్ప్రెస్ పార్సెల్ పోస్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఏజెన్సీ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఏ పర్సన్ అదర్ దాన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, అక్కడ మాత్రం ఎగ్జామ్ చేసాడమ్మా. ఓకే, సో మిగతా అన్ని సర్వీసెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి మనం ప్రొవైడ్ చేసుకుంటున్నా సరే ఏమవుతుందంట? దే ఆర్ లయబుల్ ఫర్ GST. అర్థమవుతుందా? ఈ 6A, 6B, 6C కి ఎవరితోనే ఏం లేదు. అంటే అది బిజినెస్ ఎంటిటీ అవ్వచ్చు, అది బిజినెస్ ఎంటిటీ లెస్ దాన్ ద టర్న్ ఓవర్ లిమిట్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ అవ్వచ్చు, వాళ్ళకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా ఏమవుతాయి? లయబుల్ ఫర్ GST. నెక్స్ట్, services provided by central government, state government or union territory or local authority where the consideration for such services does not exceed 5,000 అని చెప్పేసి అంటాడమ్మా. However, nothing